రైట్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. మంత్రి కొండా సురేఖకు భారీ షాక్ తగిలింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రస్తుతం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసులు జారీ చేయాలని చెప్పి ఆదేశించింది. అంతేకాకుండా మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం కోర్టు తోసిపుచ్చింది. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై వారు లేవనెత్తిన అంశాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగులా చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు నిందితురాలపై కేసు నమోదు చేయవచ్చని చెప్పి తేల్చి చెప్పింది. అలాగే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, మనం చూసాం గతంలో కొండా సురేఖ సమంతకి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో, సమంతకి అండ్ అలాగే కేటీఆర్కి సంబంధించి, దానికి సంబంధించి కేటీఆర్ అప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యారు, ఆయన ట్వీట్ కూడా చేశారు. దానికి సంబంధించి ఆయన లాయర్ కేసు కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు కోర్టుకు తీర్పు ఇచ్చింది. ఏంటి ప్రస్తుతం ఏం జరగబోతుంది, వాదనలు ఎలా జరిగే అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? దాదాపు 7 నెలలు అయిపోయింది. 7 నెలల క్రితం ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి కోర్టులో ఈ యొక్క కేసుని విచారించారు. అప్పుడు కోర్టుకి కేటీఆర్ హాజరయ్యారు, మంత్రి హోదాలో కొండా సురేఖ కూడా హాజరైంది. అప్పుడు గాంధీ భవన్ లో చేసినటువంటి వ్యాఖ్యలు అనేది అప్పుడు పెద్ద ఎత్తున ఒక దుమారం రేగింది. ఏకంగా పరువు నష్టం 100 కోట్ల రూపాయలకి ఆమె పైన వేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన నేను చేసినటువంటి ఈ యొక్క మొత్తం వ్యాఖ్యలకి పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి, అది అనుకోని విధంగా జరిగింది, కానీ ఇంటెన్షనల్ గా నేను అనలేదు అనేది కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించారనేది కూడా మంత్రి తన స్టేట్మెంట్ ని కోర్టులో చెప్పినప్పటికీ, కానీ దాదాపు సుదీర్ఘంగా విచారించింది ఈ కేసు మీద. సో ఇవాళ తుది తీర్పు అనేది వచ్చింది. సో ఇటు కేటీఆర్ సంబంధించినటువంటి లాయర్ ఎవరుతున్నారు సిద్ధార్థ్, మంత్రి కొండా సురేఖ చాలా బాధ్యతారహితమైనటువంటి ప్లేయర్ ఉండి కూడా ఆమె ఆ యొక్క ఈ ఊహాగానాలకు తావిచ్చే విధంగా కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు మాజీ మంత్రి, పైగా ప్రముఖ హీరో అయినటువంటి సమంత పైన చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. వారు విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణం, ఫోన్ ట్యాపింగ్ చేశారు, దాంతోపాటు డ్రగ్స్ కేసుల్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేసి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. కానీ వాటి సంబంధించిన ఎవిడెన్స్ ఒక్కటి కూడా వాళ్ళు చూపలేకపోయారు. కాబట్టి ఆమె చేసినప్పుడు వ్యాఖ్యల్ని పర్సనల్ గా తీసుకొని ఆమె పైన కేసు నమోదు చేయడమే కాకుండా ఎవరైతే విక్టిమ్ గా ఉన్నటువంటి ఈ కేసులో కేటీఆర్ కు పరువు నష్టం ఇవ్వాలనేది కూడా అభ్యర్థించారు. దీనిపైన సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఇవాళ తుది తీర్పు ఇచ్చిన తర్వాత సేమ్ కేటీఆర్ లాయర్ లేవతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కేసు నమోదు చేయమని చెప్పారు. ఇప్పుడు కేసు నమోదు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ కేసులో కొంచెం కేటీఆర్ కి వెయిటేజ్ పెరిగింది. సో నిరాధారణ ఆరోపణలు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ ఇస్తున్నారు. ఇటు ట్విట్టర్ వేదిక కూడా అనేక రకాలుగా కూడా మాట్లాడారు. తర్వాత ఈ కొండా సురేఖ మాట్లాడిన 2 రోజులకి మొత్తం పెద్ద ఎత్తున ట్విట్టర్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ పెద్ద దుమారం రేగినటువంటి సమయంలో ఏకంగా సమంత కూడా దీనిపైన స్పందించింది. సో ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు, ఒక మహిళని ఎట్లా మాట్లాడతారు అనేసి కూడా ఆమె వ్యాఖ్యానించడం, తర్వాత కొండా సురేఖ వాటికి క్షమాపణ కూడా చెప్పడం, అది అనుకునే విధంగా కూడా జరిగింది. కాకపోతే కేటీఆర్ మాత్రం తాను చేసినటువంటి ఏదైతే తప్పు నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కేటీఆర్ కి ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ ఉందనేది కూడా నిరూపిస్తానని కూడా ఆమె చెప్పినప్పుడు, కానీ ఇప్పుడు ప్రాథమికంగా ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఆమె ఆరోపించినట్టుగా. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టు మనోరంజన్ కోర్టు అంటారు కాబట్టి వాళ్ళు తీర్పు ఇచ్చారు. సో చూడాలి ఇప్పుడు ఈ యొక్క తీర్పు పైన కొండా సురేఖ ఏమంటుంది, కొండా సురేఖకు సంబంధించి వాళ్ళ హస్బెండ్ కొండా మురళి ఏమంటారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ దంపతులకు సంబంధించిన విషయంలో ఒక వివాదం అనేది నడుస్తూనే ఉంది. ఎందుకంటే వరంగల్ రాజకీయాల్లో కూడా వాళ్ళు మొదటి నుంచి ఒక ప్రయత్నానిగా ఉన్నారు. కాకపోతే ఈమె మంత్రి అయిన తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం వ్యవహారాలంతా కూడా ఏమే చక్కబెడుతుంది, ఇతరులకి అవకాశం ఇవ్వట్లేదు అనేది కూడా చెప్తున్నారు. దాంట్లో గ్రూప్ తగాదాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో
ఇప్పుడు తాజాగా ఈ కేసు పెట్టమనేది క్రిమినల్ కేసు పెట్టడం ఏకంగా కోర్టే ఆదేశించడం అనేది కొండా సురేఖకు పెద్ద షాక్ అని మనం పరిగణించాల్సింది. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. అప్పట్లో మనం చూసాము కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ప్రస్తుతం ఏదైతే కోర్టులో కేసు నడుస్తుందో దానికి సంబంధించి కోర్టు అయితే తీర్పిచ్చింది. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది.